బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు అయితే సంచలన తీర్పు అయితే వెలువడించింది. నిందితులకు జీవిత ఖైదు విధించింది. A2 సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధించింది. మిగతా ఖైదీలకు జీవిత ఖైదు విధించింది. నల్గొండ కోర్టు వద్ద పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు అయితే సంచలన తీర్పు వెలువరించింది. ప్రణయ్ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు విధించింది కోర్టు. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించింది. A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించినట్టుగా తెలుస్తుంది. నిందితులకు జీవిత ఖైదు విధించింది కోర్టు. ఇక మిగతా ఖైదీలందరికీ కూడా జీవిత ఖైదు అయితే విధించింది. నల్గొండ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రధానంగా చూసినట్లయితే ప్రణయ్ హత్య కేసులోని పూర్తి స్థాయిలోని ఒక సంచలనమైన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ తీర్పు ప్రపంచ స్థాయిలో దేశ స్థాయిలోని మొట్టమొదటిసారిగా ఒక ఈ పరువు హత్యకు సంబంధించిన కేసులలో వచ్చినటువంటి తీర్పుకు సంబంధించి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే A1 ఆత్మహత్య చేసుకోవడంతో A2 శర్మకు ఉరిశిక్ష విధిస్తూ 6గురికి యావజ్జీవ శిక్ష కూడా వేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పెద్ద ఎత్తున సమాజంలోని అంటే సామాజిక వర్గమే కావచ్చు అనేక మంది సోషల్ వర్కర్స్ కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఇలాంటి వ్యక్తులకు ఉరిశిక్ష వేసినందుకు గారు పెద్ద ఆనందం వ్యక్తం చేస్తూ కోర్టు దగ్గర పెద్ద కోలాహలంగా ఉన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో తీర్పుతో ప్రణయ్ కుటుంబ సభ్యుల రెస్పాన్స్ ఏంటి అసలు? పద్మ, కోర్టు తీర్పుతోటి ప్రణయ్కి సంబంధించి తన కొడుకు తన వద్ద లేకున్నా కూడా ఇలాంటి వారికి చట్టము సరైన శిక్ష వేసిందనేది కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా ఇలాంటి శిక్షలు పడాల్సిందే. నాలాంటి కొడుకులు ఎంతో మంది అమాయకులు బలవుతున్నారు. పరువులతో పేరు చేసుకొని అమాయకులను బలి చేస్తూ అనవసరంగా హత్యలు చేపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి చట్టాలు నమ్ముకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందనేది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. మిర్యాలగూడెం సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే ప్రణయ్ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఒకటే చెప్తున్నారు, చట్టము ఎవరికి చుట్టం కాదు. ప్రధానంగా ఎవరైతే తప్పుడు వ్యవహరిస్తారో వారికి శిక్ష ఇస్తుంది. ఇదే నా కొడుకు కడుపు కోత మిగిలించిపోయిన ఇలాంటి వారికి శిక్ష పడాల్సిందేనని కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. రెండవ అదనపు కోర్టు నల్గొండ జిల్లాలో ఇచ్చినటువంటి తీర్పుని కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున హర్షాలు వ్యక్తం చేస్తూ ఇలాంటి ఏదైతే పార్టిసిపేట్ చేస్తారో వారికి ఖచ్చితంగా ఈ చట్టం ప్రకారం శిక్షించాల్సిందే. నా కొడుకు ఇచ్చిన లేకున్నా కూడా ఈ తీర్పు వల్ల నాకు కొంత సంతృప్తి జరిగింది. ఎవరైతే పరువు హత్యలకు పాల్పడుతున్నారో, ఎవరైతే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇలాంటి చట్టాలు వాళ్ళ ప్రకాశం ఉండకుండా ప్రత్యేక తీర్పు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందనేది కూడా చెప్తున్నారు. పద్మ, ప్రధానంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలోని ప్రణయ్ హత్యకు సంబంధించి సుపారీ ఇచ్చినటువంటి A1 చనిపోవడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ వరకు జరిగినటువంటి అన్ని ఉంటూ 7 మెంబర్స్ ఉన్నారు. అందులో 6 మెంబర్స్ యావజ్జీవ ఇస్తూ A2 శర్మకు ఉరిశిక్ష కూడా విధించడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశంలోనే ఒక సంచలనమైన తీర్పు అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి తీర్పును వస్తున్న క్రమంలోనే మరొకరికి ఇలాంటి హత్యలు పరువు హత్యలకు కానీ సంబంధించినటువంటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ సంబంధించిన విషయాలలో కానీ పోకుండా ఉంటారనేది, సమాజం మార్పు వస్తుందనేది కూడా కోరుకుంటున్నారు. ఇలాంటి తీర్పులు ఇవ్వడం వల్ల సమాజంలోని ఒక స్వచ్ఛందంగా ఉన్నటువంటి వాతావరణం ఏర్పడుతుందనేది కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. పద్మ, నల్గొండ జిల్లా కోర్టులో ఇచ్చినటువంటి జిల్లా అదనపు కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఎవరైతే కుల అహంకారంతో ఉంటారో ఇలాంటి వారికి సుపారీస్ ఇచ్చి హత్యకు పాల్పడినట్టు సుపారీ గ్యాంగ్లకు కూడా ఇది ఒక చెంపపెట్టుగా జరుగుతుంది. ఎవరైతే హత్యలు చేయడానికి డబ్బులే ప్రధానంగా చూసుకొని అమాయకులను హత్య చేస్తున్న వారికి సుపారీ గ్యాంగ్ కూడా ఇది ఒక చెంపపెట్టుగా ఉంటుందనేది కూడా సమాజంలో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలు కావచ్చు, అనేక సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పద్మ, అయితే అసలు ఏ సెక్షన్ల కింద ఈ శిక్షణ ఖరారు చేసినట్టుగా తెలుసుకోవచ్చు మనం? ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో ఇప్పుడు 7 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్ A1 తను ఆత్మహత్య చేసుకున్న తర్వాత A2గా ఉన్నటువంటి శర్మకు ఉరిశిక్ష విధిస్తూ ఆ 6గురికి యావజ్జీవ శిక్షించారు. ఏదైతే గతంలో వీరు ఎక్కడ పార్టిసిపేట్ చేసుకొని సుపారీ తీసుకున్నారో వారి మీద
హత్యా నేరం కింద కేసు నమోదైంది. దాంతో పాటు ఏదైతే SC/ST యాక్ట్ సంబంధించినట్టు కూడా ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో తీస్తూ చట్టంలో ఉన్నటువంటి యాజ్ పర్ రూల్స్ నామ్సెన్స్ ప్రకారం చట్టం ప్రకారం చేసినటువంటి SC/STతో పాటు పరువు హత్యకు సంబంధించినటువంటి దాని మీద కేసు కూడా నమోదైంది. పూర్తిగా చట్టంలో ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని వీళ్ళకి ఉరిశిక్ష వేస్తూ యావజీవ శిక్ష వేసినట్లు కూడా అదనపు కోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి పద్మ. అయితే ఈ నిందితుల్లో కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు, మొత్తం 8 మందిలో అని చెప్పేసి అన్నారు. వారి పూర్తి డీటెయిల్స్ ఏమైనా తెలుసా? ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికీ వాళ్ళ చిన్నపిల్లలని కాదు కానీ వాళ్ళు ఎవరైతే సహకరించారో వాళ్ళు FIR లో నమోదు చేసుకున్నటువంటి 2018లో జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించి వాళ్ళ దగ్గర సహకరించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకు పోలీస్ రికార్డులో ఉన్న వారందరికీ ఇది చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి వారిని అందరినీ చట్టం సంబంధించినటువంటి రికార్డులో ఉన్న వారికి మాత్రమే శిక్ష పడింది పద్మ. అయితే అందులో అంటే హార్ట్ పేషెంట్లు ఉన్నారు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగాలేదు, కొంతమంది అక్కడ వేడుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. దానికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ప్రధానంగా చూసుకున్నట్లయితే చట్టం సంబంధించినటువంటి విషయాలలో తీర్పు వస్తున్న క్రమంలో ప్రతిసారి ఏదో ఒకటి చెప్తుంటారు. కానీ గతంలో చట్టంలో ఏదైతే రికార్డ్ అయినటువంటి నేరస్తులు ఉంటారో వారిని మాత్రమే ప్రొడ్యూట్ చేస్తారు. సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాల గురించి వాళ్ళు ఎక్కడ ప్రస్తావించరు. కాకపోతే వీళ్ళు కుటుంబ సభ్యులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా చట్టం పరంగా ఉన్నటువంటి చేసినటువంటి నేరానికి శిక్షకు వీళ్ళు అర్హులు కాబట్టి ఆ శిక్షకు సంబంధించిన విషయాలలో ఇప్పటికీ కోర్టు తీర్పిచ్చింది. దీనికి ఇప్పుడు వాళ్ళని జైలు కూడా తరలించడానికి కూడా అక్కడ పోలీసు వాళ్ళ బందోబస్తు మధ్యన జరుగుతున్నది పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ హత్య కేసులో తుది తీర్పు అయితే వెలువడింది. A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. నిందితులందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్షణ అయితే విధిస్తూ SC/ST సెషన్స్ 2 అదనపు న్యాయస్థానం విధించడం జరిగింది. 302, 120 IPC, 109, 1989 సెక్షన్ IPS ఇండియన్ ఆర్మీ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష అయితే విధించడం జరిగింది. శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని నేరస్తులు అయితే కోరుకున్నారు. హార్ట్ పేషెంట్ ఉన్నాం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగోలేదంటూ చిన్నపిల్లలంటూ కూడా కొందరు నేరస్తులు అయితే అక్కడ వేడుకున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. మొత్తంగా పెరుమాళ ప్రణయ్ హత్య కేసు విచారణ తుది దశకైతే చేరుకుంది. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న నెపంతో తండ్రి మారుతిరావు సుపారీ గ్యాంగ్తో 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ను హత్య చేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ శాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి 1600 పేజీల్లో ఛార్జ్ షీట్ అయితే నివేదికను రూపొందించింది. అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణ విచారణ పూర్తి చేసి హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందంటూ కూడా నిర్ధారించడం కూడా జరిగింది. 2019 జూన్ 12న ఛార్జ్ షీట్ దాఖలు చేయగా SC/ST జిల్లా సెషన్ కోర్టు విచారణ మొదలుపెట్టడం జరిగింది. అంతేకాకుండా సుమారు 5 సంవత్సరాల 9 నెలల కాలం పాటు విచారణ కొనసాగగా పోలీస్ శాఖ సమర్పించిన ఛార్జ్ షీట్ నివేదిక, పోస్ట్ మార్టం రిపోర్టు, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను కూడా న్యాయస్థానం అయితే విచారించి తుది తీర్పునైతే ఈరోజు వెలువరించడం జరిగింది. మొత్తంగా ప్రణయ హత్య కేసులో A1గా ఉన్న తిరునగరు మారుతీరావు, A2 బీహార్కు చెందిన సుభాష్ శర్మ, A3గా అస్గర్ అలీ, A4గా అబ్దుల్ బారీ, A5గా MA కరీం, A6గా తిరునగరు శ్రవణ్ కుమార్, A7గా శివ, A8గా నిజాం నిందితులుగా పోలీసులు కోర్టుకైతే సమర్పించిన ఛార్జ్ షీట్ లో నిందితులుగా అయితే పేర్కొనడం జరిగింది. ప్రధాన నిందితుడు మారుతీరావు A1 2020 మార్చిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం అయితే తీర్పునైతే వెల్లడించింది. సుభాష్ శర్మ, A2, అస్గర్ అలీ, A3 విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన 5 నిందితులు బెయిల్పై అప్పట్లో విడుదలై కోర్టు విచారణకైతే హాజరవుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ రోజైతే కనుక కోర్టు మిగిలిన అందరికీ కూడా జీవిత ఖైదు శిక్షణ అయితే విధించడం జరిగింది. A2గా ఉన్న సుభాష్ శర్మకైతే ఉరిశిక్ష విధించినట్టుగా తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు వెల్లడించింది. A2 సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులు అందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ SC/ST సెషన్స్ రెండో అదనపు న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. 302, 120 IPC, 109, 1989 సెక్షన్ IPC ఇండియన్ ఆర్మీ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించింది. శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని నేరస్తులైతే వేడుకున్నారు. హార్ట్ పేషెంట్ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, చిన్నపిల్లలని కొందరు నేరస్తులు న్యాయస్థానానికి తెలిపినట్టుగా తెలుస్తోంది. కాగా పెరుమాళ ప్రణయ హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న నెపంతో తండ్రి మారుతీరావు గతంలో సుపారీ గ్యాంగ్తో 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ను హత్య చేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ శాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి 1600 పేజీల్లో ఛార్జ్ షీట్ నివేదికనైతే రూపొందించింది. ఇక అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణ విచారణ పూర్తి చేసి హత్య కేసుల్లో 8 మంది పాత్ర ఉందని నిర్ధారించి 2019 జూన్ 12న ఛార్జ్ షీట్ దాఖలు చేయగా SC/ST జిల్లా సెషన్ కోర్టు విచారణ అయితే మొదలుపెట్టింది. ఇక సుమారుగా 5 సంవత్సరాల 9 నెలల కాలం పాటు విచారణ కొనసాగగా పోలీస్ శాఖ సమర్పించిన ఛార్జ్ షీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్ట్, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పునైతే ఈ రోజు విడుదల చేస్తుంది. మొత్తంగా ప్రణయ్ హత్య కేసులో A1 గా తిరునగరు మారుతీరావు, A2 గా బీహార్ కు చెందిన సుభాష్ శర్మ, A3 గా అస్గర్ అలీ, A4 గా అబ్దుల్ బారీ, A5 గా MA కరీం, A6 గా తిరునగరు శ్రవణ్ కుమార్, A7 గా శివ, A8 గా నిజాం నిందితులుగా పోలీసులైతే కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో నిందితులుగా పేర్కొనడం జరిగింది. ప్రధాన నిందితుడైన మారుతీరావు A1 గా ఉన్న వ్యక్తి 2020 మార్చిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఈ కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం వెల్లడించింది. సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు అయితే తీర్పు విధించింది. మిగిలిన జీవిత ఖైదీలందరికీ కూడా జీవిత ఖైదు విధించింది కోర్టు.